డ్రోన్ రిమోట్ ఎగిరి కింద పడిపోయింది అన్నమాట, పగిలిపోయింది. పడిపోయిందా? కింద పడింది, జారిపోయిందా? కొంచెం అప్సెట్ ఉందన్నమాట ఊరిలో వెళ్ళిపోతున్నందుకు. సో మోస్ట్లీ 2-3 monthsలో మళ్ళీ ప్లాన్ చేయొచ్చు. ఓకేనా, బాయ్ నాన్న. ఇదే లాస్ట్ డే అనమాట మా విలేజ్లో ఉంటాం. ఇది ఓల్డ్ ఫుటేజ్ ఎప్పటిదో అనమాట, మేము ఊరు వెళ్ళినప్పుడు ఆషాఢం టైంలోది. అండ్ రీసెంట్గా వరలక్ష్మి వ్రతం చేసాం, అది ఆల్రెడీ పోస్ట్ చేశాను. అండ్ కొన్ని పోస్ట్ చేయాల్సిన ఫుటేజెస్ ఉన్నాయి, అవి మెల్లమెల్లగా వస్తాయి అనమాట. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే కమెంట్ చేయండి. ఇప్పుడు నేను వెళ్తుంది చెరువుల దగ్గరికి అనమాట, మా మావయ్య వాళ్ళు వేస్తున్నారు. మీరు యాక్చువల్లీ చూసే ఉంటారు, ఇందాక ఈ రోడ్లో వచ్చేటప్పుడు బండి కొంచెం ఎగిరి ఈ డ్రోన్ రిమోట్ ఎగిరి కింద పడిపోయింది అనమాట, పగిలిపోయింది. నేను ఇంకా దీనికి అసలు స్క్రీన్ గార్డ్ వేయిద్దాం హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అనుకున్నా, కానీ ఈలోపు ఇలా జరిగింది. ప్రస్తుతానికైతే పని చేస్తుంది, థ్యాంక్ గాడ్. మామ మీరు వల పడుతున్నారు ఇప్పుడు, వల దీన్ని ఏ వల అంటారు మామ? పడక వల. దీనివల్ల యూజ్ ఏంటి అసలు? సో ఇలా వాటర్ తగ్గిపోయినప్పుడు రైలు తీయాలంటే చుట్టూ మొత్తం ఇట్లా వలేసి నలుగురు పట్టుకొని లేపుతారు అనమాట పైకి. ఓహో, వాటర్ అంతా అయిపోయేసరికి రైలు దగ్గర వస్తాయి. ఇది లేదనుకో ఒకటి చేతితో పట్టుకుని ఏరుకోవాలి. ఇది ఉంది కాబట్టి మొత్తం నలుగురు ఎట్లా పట్టుకుని లెక్క కొడతారు సార్. అర్థమైంది. చెరువులో ఉన్న వాటర్ నాకు తెలిసి ఇటు పంపించేస్తున్నారు ఇటు. మామా ఇది చూడు, ఎట్లా పడింది? ఇందాక వచ్చినప్పుడు పడింది. అంటే అది దానిలో పెట్టాను అనమాట, ఏంటి పౌచ్లో పెట్టాను, బండి పౌచ్లో పెట్టంగానే టప్మని ఎగిరింది. అబ్బా, అది కరెక్ట్గా సెట్ చేయలేదు అనమాట, టైం సరిపోవట్లేదని చెప్పి వెళ్ళిపోతున్నావు కదా నా కంగారులో కరెక్ట్ లోపల పెట్టేసా పౌచ్లో ఉండిపోద్దులే అని. పౌచ్లో బొక్క ఎక్కువ అందేసరికి బయటకు వచ్చి టప్మని పడింది. స్క్రీనే బయట పగిలింది. ప్రస్తుతానికి పని చేద్దాం, ఇంటికి వెళ్ళగానే స్క్రీన్ గార్డ్ ఇచ్చాలి దీని మీద. బాయ్ బాయ్ బాయ్. ఒక 10,000 to 15,000 రొయ్యలు వేస్తే బాగానే ఉంటుంది అనమాట. ఆక్సిజన్ ఇవన్నీ ఏం అవసరం లేదు, కానీ చాలా వేస్తారంట, 1-2 లక్షలు అలా వేస్తారంట. అన్ని పిల్లలు వేసినప్పుడు వాటికి ఆక్సిజన్ కావాలంటే ఇగో ఈ ఫ్యాన్లు అన్నీ రన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ చెరువులో పట్టేస్తున్నారు, ఆ పట్టేసినవన్నీ ఈ ఆటోలో ఐస్వి ఉంటాయి అనమాట, ఐస్ బాక్సెస్. ఆ బాక్సెస్లో స్టోర్ చేస్తారు పాడవకుండా రొయ్యలు. ఇంకా అవి ఎక్స్పోర్ట్ అయితే ఇక్కడ నుంచి వేరే చోట్లకి. అమ్మా అన్న, ఐ హ్యావ్ టు టెల్ యూ సంథింగ్. కమ్ లెట్స్ గో ఇన్సైడ్. డ్రోన్కి ఏదో అయ్యింది. అవునా? నువ్వు ఎగరేసినప్పుడు అయిందా నిన్నటిదేనా? నిన్నటిది కాదు, ఇది పడిపోయిందా? కింద పడింది, జారిపోయిందా? ఒకసారి అసలు ఆన్ అవ్వట్లే. ఆన్ అవుతుంది, పని చేస్తుంది, అంతా బాగానే ఉందిలే. నేను మార్పించుకోవాలి కదా? మార్పించకుండా వాడొచ్చు నాకు తెలిసి, టచ్ అంతా పనిచేస్తుంది. ఇదే బైక్ పౌచ్ ఉంటుంది కదా మామ, పౌచ్లో పెట్టినప్పుడు ఇవి కెమెరా అన్ని దానిలో పెట్టేసాను అనమాట. సైడ్ నుంచి కింద పడిపోయింది, ఇది ఆన్ చేసి పెట్టేసాను. కార్లో వెళ్ళిపోవాల్సింది. నాకు అప్పుడు అనిపించింది, అరే కార్లో అయితే అన్ని పక్క పక్కన పెట్టేసుకుంటా కదా, ఇబ్బంది ఉండేది కాదు, కానీ బండి మీద వెళ్ళాలనిపించిందిలే నాకు. ఏది చిన్నది నేను పంపిస్తా. నా డ్రెస్ మీదనా? నా డ్రెస్ మీద ఉంది. ఆగు ఒక్క నిమిషం, పట్టుకోది. అక్కడ ఉండే చిన్న బల్లేనా? మన సామాన్లలో గుర్తుంది కదా, కిటికీ తీసావు కదా, కిటికీ తీస్తే వచ్చింది. కిటికీ తీసావా? వెళ్ళిపోయిందా? అయితే వస్తుంది. వెళ్ళిపోయింది, పొల్లో నుంచి వెళ్ళిపోయింది అన్న. ఆగు చూడు, సరిగ్గా చూడు. వెళ్ళిపోయిందని అనుకుంటున్నా, ఒకసారి కిటికీది. నాకు కనపడతలేదు, వెళ్ళిపోయింది అది. సోది గాలి కావాలంటే అక్కడ కూర్చొచ్చింది కదా, ఫ్యాన్ వేసి
నాకైతే పడిపోతావు ముందు చూసిన ఓకే ఓకే. ఏ కళ్ళు అలిగించాలి కానీ చెప్పు, మందు మసాలా తింటావా? ముంత మసాలా పోలీసోడా లేవు 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 కళ్ళు వద్దు. సరే ఎవరు వస్తారు? నాగాలంక మరి వస్తావా? సరేదా, ఎక్కడికి లేదు. అట్లయితే ఇట్లా వచ్చేస్తా. యా నువ్వు ఏ రావే పోదాం. సరే కూర్చో. రాదంట, నేనేం చేయను. అలక ముక్కు మీద ఉంటుంది తాతయ్య. ఉప్పేసుకొని వచ్చేస్తుంది ఉరుక్కుంటూ. వెళ్ళు పో, కూర్చో పో ఫ్రెండ్ సీట్లో పో, వెళ్ళు. వెళ్ళు నడు. అదేంటి అది అది ఎప్పుడు ఎక్కింది తీసేయాలి? ఎక్కడని చెప్పింది రానంది? కాదురా నాన్న, మధ్యాహ్నం అడిగింది. నేను వర్క్ చేసుకుంటే మధ్యాహ్నం మొంత మసాలా అని అడిగింది ఒక 10 సార్లు. నేను పట్టించుకోవాలి, చూద్దాం అని చెప్పి, ఎందుకంటే నా వర్క్ అవ్వాలి కదా. వెళ్ళిపోయింది ఇంక అంతే. పైకి వెళ్ళి కూర్చుంది సైలెంట్గా. ఇది ఎక్కడుందో కనపడలేదు. వర్క్ చేసుకొని ఎక్స్పోర్ట్ పెట్టేసి ఎత్తుకుతుంటే కనపడతలా. పైకి వచ్చి చూస్తే పైన కూర్చుంది. వేడిగా ఉంది కింద, కాలిపోతుంది, కాళ్ళ కాలుతుంది. అది కూర్చుంది అలా కూర్చొని ఫోన్ గెలుగుతూ కూర్చుంది. బతిమేళ కొంతసేపు వినలా, వచ్చేసా మళ్ళీ. ఇందాక మళ్ళీ బతిమేళ లేదు. వచ్చే ముందు నువ్వు కారెక్కే ముందు మళ్ళీ బతిమేళన్నా లేదు. ఇసుక వచ్చేసింది, వచ్చి కూర్చుంది. ఇప్పుడు ఏంట్రా ఎవరి కోసం వస్తున్నావు? ముంత మసాలా కోసం, నీ కోసం ఎవరు రావట్లేదు. ఇక్కడ మా తాతయ్య ఒక షాప్ చెప్పారనమాట ముంత మసాలాకి. ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఈ బుడతలకి తీసుకోవాలి ముంత మసాలా. తాతయ్య గారికి వీడియో కాల్ చేస్తున్నారు. వచ్చాను. ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళే రోడ్డు కాకుండా ఈ లెఫ్ట్ తీసుకుని కొంచెం ముందుకు వెళ్ళాలి. ఇంకా బళ్ళు అసలు ఏం లేవు తాతయ్య, అసలు ఏం పెట్టలా. ఇంకా టైం అవ్వలేదేంటి? పెట్టలా. ఈ ముంత మసాలా ఇది కూడా క్లోజ్ నాన్న. బట్ దానికంటే ఫస్ట్ మీ వైఫ్ పానీపూరి అడిగింది. బండి ఆపితే మేము 10 రూపాయల ప్లేట్ తెచ్చుకుంటాం. పానీపూరి తినా నీకు? నిన్న కూడా అడిగింది పాపం. సరే తిను. ఇట్లా రావాలా పానీపూరి దగ్గరికి? ఆవిడే చెప్తాం భయ్యా నా నోట్లో పెట్టి సచ్చారు అంటే. నేను ఆల్రెడీ చెప్పా ప్రశాంతం ముందు మసాలా తింటారా అంటే పానీపూరి అయింది వెనకాల నుంచి. అక్కడ పానీపూరి నచ్చింది, ఆంటీ చేసిన పానీపూరి అంటే ఆంటీ దగ్గరికి వెళ్ళాలి, అంకుల్ దగ్గరికి ఎందుకు వచ్చావు? ముంత మసాలా మేము కడుపు నిండా తినేసాక బిల్లు ఎంతెందో చెప్తే అక్కడ స్కానర్ ఉందో కొట్టేసిన తర్వాత అయ్యో ఆ స్కానర్ కాదన్నాడు ఆయన కొట్టిన తర్వాత. పోనీ అది ఎక్కడన్నా ఉందంటే బండికి ఎదురుగానే ఉంది, కరెక్ట్గా బండి మీద ఉంది అది. సో మేము అదే అనుకున్నాం. పాపం మళ్ళీ అర్థం కాదు అసలు ఏం చేయాలి ఇప్పుడు. పోనీ మల్టిపుల్ అవి పోస్టర్ స్టిక్కర్స్ అంటే కాదు, ఒకటే ఉంది. స్టిక్కర్స్ కాదా, అది ఇట్లా బోర్డ్ లాగా ఉంది, సో ఏం కాదా అనుకున్నాం. ఈ లైట్ వేసేసి అందరికి లైటింగ్ కొట్టేస్తున్నారా నిజంగానే. 70 రూపాయలు ఎంట్రెన్స్ ఏ ఉండదు, 100 రూపాయలు ఒక్కొక్కటి. మళ్ళీ గైస్ మీరు మా ప్రీవియస్ వ్లాగ్ చూస్తే అర్థమైపోతుంది ఈ ఎగ్జిబిషన్ యొక్క. అసలు ఈ ఏరియాలో అసలు ఇంతవరకు ఎగ్జిబిషన్ లేదు. ఫస్ట్ టైం పెట్టినప్పుడు అసలు ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. బాగానే పెట్టినట్టు, కానీ తక్కువ ప్రైస్ పెట్టుంటే ఇంకా బెటర్ గా అనిపించేది నాకు తెలిసి. డోర్ ఏంటే నువ్వేమైనా విఐపియా? ఇక్కడ కూడా లేదు. హాయ్. దాని ఐ చూడు, ఒకటి బ్లూ ఒకటి గ్రీన్. అవునా? చూడు ఒకసారి నేను చూస్తాను. ఇంకా అవును నాన్న అయితే ఒక పని చేద్దాం, తినేస్తే బద్ధకం వచ్చేస్తుంది. నేను అన్ని ప్యాక్ చేసేస్తాను, కార్లో లోడ్ చేసేద్దాం. ఓకే. సో అయితే రేపు మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అవుతున్నాం. సో ఎర్లీ మార్నింగ్ లేచి బ్యాగ్ సర్దుకోవడం ఇబ్బంది అవుతుందని ఇప్పుడే సర్దుకుందామని ఫిక్స్ అయ్యాం. ఏనా? ఓకే. చందు కొంచెం అప్సెట్ ఉందన్నమాట ఊరిలో వెళ్ళిపోతున్నందుకు. సో మోస్ట్లో 2-3 monthsలో మళ్ళీ ప్లాన్ చేయొచ్చు. ఓకేనా? ఓకే.
స్మైల్ స్మైల్ స్మైల్. ప్యాకింగ్ అంతా అయిపోయింది, నైటే చేసేస్తాం, రేపు మార్నింగ్ లేట్ అయిపోద్ది అని చెప్పి. అయితే మార్నింగ్ లేచేసరికి టైం పట్టిద్ది అని చెప్పి అందరం ఇప్పుడే స్నానాలు చేసేస్తున్నాం అనమాట. నేను మార్నింగ్ కూడా చేస్తాను మళ్ళీ. కేక్ 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 కేకు కేకు ఎన్ని కేకులు? 1 రూపీకి ఒకటి. 1 రూపీకి ఒకటి? ఇందులో హాఫ్ వచ్చేది. ఇది 1 రూపీనా? ఇంతే ఇంతే ఉండేది, 1 రూపీకి ఒకటి. ఇప్పుడు కూడా 1 రూపీ ఇది. ఇది 10. ఇందాక బయటికి వెళ్ళి ఫుడ్ తీసుకున్నాం కదా, తింటాం మర్చిపోయారు, ఇప్పుడే గుర్తొచ్చింది, వెళ్ళి తెచ్చుకున్నారు. టైం 4:12 అవుతుంది. హోప్ఫుల్ ఇంకో 10 మినిట్స్లో అయితే స్టార్ట్ అయిపోతాం. అండ్ వెళ్ళేదారిలో అమ్మమ్మని పిక్ చేసుకొని వెళ్ళాలన్నమాట. వాళ్ళు ఇంకా బయటికి రాలేదు, సో వెయిట్ చేస్తున్నాం వాళ్ళ కోసం. సో టైం అయితే 4:30 అవుతుంది. చల్లగాలి చాలా బాగా వస్తుంది, చాలా ప్రశాంతంగా ఉంది అలా ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటూ ఉంటే. ఓకే, మొత్తానికి అయితే వీళ్ళు వచ్చేసారు బయటకి. బాయ్ తాతయ్య, బాయ్. స్టార్ట్ అయ్యేసరికి 4:50 అవుతుంది. కాదు, 4:46. ఇప్పుడు ఒక 10 మినిట్స్ డిస్టెన్స్లోనే అమ్మమ్మ ఉంటారు. అండ్ అమ్మమ్మని పిక్ చేసుకొని హైదరాబాద్ వెళ్ళే లోపు ఓన్లీ ఒక స్టాప్, అది కూడా టిఫిన్ బ్రేక్ కోసం అనమాట. ఎందుకంటే వచ్చేటప్పుడు 4-5 స్టాప్లు ఆపేసాం, ఎక్కడ పడితే అక్కడ ఆపేసాం. ఆల్మోస్ట్ 3 hours అలాగే వెళ్ళిపోయింది తెలియకుండా. సో అందుకే ఇప్పుడు ఆ మిస్టేక్ చేద్దాం అనుకోవట్లేదు. అమ్మమ్మ ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నారు మా కోసం. ఏంటి ఎంత లగేజ్ తీసుకొచ్చావు? కూతురు గారి ఇంటికి వెళ్తుంటే వస్తాయి కదా మరి. ఇలా మోసుకొచ్చున్నావు అక్కడి నుంచి? అట్లాగే తగిలించుకున్నాను. ఎంకమ్మ సరేదా, ఇది ఎక్కదే? చిట్టుపాట్లు పెట్టారా? అవి అక్కడే పెట్టేసారు, ఎక్కదో. సరేలే, ఓకేనా, వేసేనా డోరు? సో ఇలా హైట్లో ఉండే కారు ఇప్పుడు డౌన్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఎస్యూవీ కాదు, నాకు సెడాన్ డ్రైవ్ చేస్తున్న ఫీలింగ్ వచ్చింది, అంత డౌన్ అయిపోయింది దగ్గర కారు. సో హోప్ఫుల్లీ జాగ్రత్తగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. ఎంత అవుతుంది అనుకుంటున్నారు డీజిల్? 6,000 అంతే. 6,000? 5.5. నేనైతే 5,000 అనుకుంటున్నా, ఫుల్ ట్యాంకే. సో అయితే ఎవరికి గెలవలేదు, 3,800 వచ్చింది అనమాట డీజిల్ ఫుల్ ట్యాంక్ బిల్. ఇక్కడ చూస్తే బాగా కిందకు వచ్చేసింది సస్పెన్షన్. అటే ఎక్కి చూడు, అటే ఎక్కు. ఉంచుదాంలే, మట్టి ఉంచుదాం, మరీ ఇబ్బంది అంటే ఇక్కడ నాపేస్తాను, కానీ స్లోగా వెళ్దాంలే, సరిపోతుంది. ఏనా దా ఎక్కండి అయితే. ఇప్పుడైతే విజయవాడ దగ్గర బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. విజయవాడే. ఇక్కడ దగ్గరలో మా అత్త వాళ్ళు కూడా ఉన్నారనమాట, కానీ పాసిబుల్ అవ్వక వెళ్ళలేకపోతున్నాం. ఎంతసేపు ఉంచుతారే ఫ్రీ రోయ్, చాలాసేపు ఆగాం మనం. గుర్తుపెట్టుకోండి, ఇదేంటో ఇది అక్కడ నుంచి అంత లైన్ ఆపేసేసారు అవినిగడ్లో. రేపు కేసర్ టోలా? ఓకే, ఫైనల్లీ ఓ ప్లేస్ దొరికింది తినడానికి. టిఫిన్కి ముందు మ్యాండేటరీ. ఎలా ఉంది కన్నా? బాగుందా? మెమరీస్ రాసుకుందాం. నీకా మెమరీస్ నీ సీట్లో పెట్టుకుంటావా? ఒక్కొక్కరు దిగుతుంటే స్లోగా వెహికల్ అనేది పైకి లెగుస్తుంది. హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు దాకా ఇబ్బంది పడింది కదా. బాయ్ 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 గైస్.